కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా Zabardast episode start cheyalante mana extra Zabardast judges ni invite cheyali. Please welcome the ever gorgeous, ever smiling Roja garu. Hey astamanu pedavinetta korakamake istaraku nadumu nitta tippamake tabaraku lanti vayasu choopamake gunde aagipotande pandu kaagipotande Babu garu మీకు ఈగో లోపల ఉంటుందేమో మాకు మాత్రం వైఫై లాగా చుట్టూ ఉంటుంది కావాలంటే చెక్ చేసుకోండి యూజర్ ఐడి భాస్కర్ పాస్వర్డ్ సుధాకర్ ప్లీజ్ వెల్కమ్ సునామీ సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్ Cinema, 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 cinema. NTR, ANR, NGR, Rajkumaru, ఎంతో మంది వచ్చారండి అంతా సినిమా మహిమ మహిమ మహిమ. కాలు కాలుతున్నాయిరా ఏంటి బల్పా తల కాలు తల కాళ్ళు తల కాలు అదేంటి గొడుగు ఎక్కడ వెళ్ళిపోతుంది అరే గొడుగు పట్రా గొడుగు పట్రా ఆర్టిస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ సూపర్ సూపర్ 200 ఇక్కడ 300 ఇక్కడ సూపరా ఫ్యానేరా షూకి ఫ్యానేరా చూసేంట్రా ఇలా ఉంది కింద కొంగుడా హైట్ అందదు ఇది చూసా ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి నమస్తే బాబు సినిమా డైరెక్టర్ కథ చెప్పాను కదా మొన్న వచ్చి ఎన్ని సినిమాలు చేసావు ఫస్ట్ సినిమా బాబు 200 ఇక్కడ 300 ఇక్కడ సార్ నమస్తే సార్ సార్ నమస్తే సార్ సార్ మిమ్మల్ని సార్ నమస్తే సార్ ఫస్ట్ ఆడిపోతాడు సార్ అదిగా సార్ మిమ్మల్ని చూడలేదు అప్పుడే అంత మునుగడయ్యా సార్ తప్ప సార్ 4 సంవత్సరాలు కష్టం ఎన్ని సినిమారా ఫస్ట్ సినిమా సార్ 300 సినిమాలు 300 హీరోలతోటి నాన్ స్టాప్ సూపర్ హిట్ రా ఏమనుకుంటున్నా ఎట్రా బచ్చగంతో మాటలేండి కానీ సీన్లోకి వెళ్ళిపోదాం సార్ వచ్చాడురా వెళ్ళినక్కడయ్యా సార్ ఆంధ్రవేలో ఉన్నారు సార్ త్వరగా రమ్మని చెప్పి వెళ్ళిపో పిలుచురా సార్ విలన్ గారు తొందర రండి సార్ He's back to do something. Sardar, Sardar, Sardar. మేనేజర్ ఉన్నాడా? మేనేజర్ ఇంటికాడ ఉన్నాడు సార్. మేనేజర్ అటు వెళ్తే పంజాగుట్ట దగ్గర ఒక 5 కేజీలు లేత మటన్ కొట్టు. ఇంట్లో ఏమైనా ఎవరైనా ఫంక్షన్ ఉందా సార్? అక్కడ ఉన్నావు కదా, ఇక్కడ ఉన్నావు కదా, మనిషి చేయి పట్టుకుంటున్నా. తెప్పిస్తాను సార్. నీకు ఓకే కదా? నాకు ఓకే సార్. బాబు తమకి ఏం కావాలి? ఈ సినిమాలో హీరో నేనా వాడా? మీరే సార్. నాదో పెద్ద లిస్ట్ ఉంది. సార్ ఏమైంది సార్?
సార్ 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 ఏమైంది సార్? ప్రాబ్లం ఏంటి సార్? నా వల్ల కాదురా నీతో సార్ 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 నా వల్ల కాదు. ఏ ప్రాబ్లం ఏంటి చెప్పండి సార్. నన్ను అడిగావు సినిమా ఎవరితో స్టార్ట్ అవుతురా? మీతోనే స్టార్ట్ అవుతుంది సార్. తప్పైంది సార్. ఏమనుకుంటున్నా సార్ 4 సంవత్సరాలు కష్టపడి రాస్తుంది కదా సార్. లాస్ట్ లో మీ ఫోటో కూడా వేసాను సార్. ప్లీజ్ సార్ కూర్చోండి సార్. ఏంటమ్మంటారు సార్? ఆర్డర్ చెప్పండి సార్. సార్ సార్ ఆర్డర్ చెప్పండి సార్, రాసుకుంటా. చికెన్ బిర్యానీ ఉందా? ఉన్నా సార్. మటన్ బిర్యానీ పట్టరా. క్యారీ బస్ బుక్ చేసావా? వీడి క్యారేజ్ అంత లేడు, వీడి క్యారీ అని కావాలి. అరే ట్రారా. సార్ సార్ వస్తుంది సార్. సార్ వస్తుంది సార్, వస్తుంది సార్. మీరు కూర్చోండి సార్, మీకు అన్ని తెప్పిస్తాను సార్. ప్లీజ్ ప్లీజ్ సార్. ఫస్ట్ షాట్ మీ మీదే సార్. చెప్పు. హలో, హీరో ఇక్కడ, ఆర్టిస్ట్ ఇక్కడ, 200 ఇక్కడ, 300 ఇక్కడ, 250 ఇక్కడ. సార్ ఫస్ట్ షార్ట్ అయిపోయినాక మనం షార్ట్కి వెళ్దాం. 250 చేశాను ఇక్కడ. వస్తాను సార్, మీ దగ్గరికి సీన్ వస్తాను సార్. ఓకే గో. సార్ సీన్ ఏంటంటే సార్, ఫస్ట్ చిన్నప్పుడు హీరో హీరోయిన్ మీరు ఒకే స్కూల్లో చదువుతారు. కలిసి చదువుకున్న అమ్మాయి ఏంటి అంటే ఒకసారిగా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. సార్ మీరు ఏదో చెప్తారో చెప్పండి. హీరోయిన్ మీరు ఒకే స్కూల్లో చదువుకుంటారు సార్. వాళ్ళు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిపోతున్నప్పుడు ఆ అమ్మాయి అలా కార్ సర్వీసింగ్ ఏమన్నాను కదా, ఇచ్చావా? అసలు మీరు ఏదో చెప్తారో చెప్పండి చెప్పండి. కమాన్. ఏమీ లేదు సార్, హీరోయిన్ వెళ్ళిపోతుంటే మీరు వెనకాల పరిగెత్తుకుంటూ పడాలి. కట్ చేస్తే మనం పెద్ద హీరోని చూపిస్తాం. అంటే నాకు ఇందులో సాంగ్స్ ఏం లేవా? సాంగ్స్ పెద్ద ఇంపార్టెంట్ ఏం లేదు కదా సార్. అంటే నాకు ఇంపార్టెన్స్ ఏం లేదు. సాంగ్స్ ఇంపార్టెంట్ లేదు సార్, మీకు ఇంపార్టెన్స్ ఉంది సార్. మంచి రోల్. ఈ సినిమా తెలుసా? తూనీగా ఎందాకే పరిగెడతావే నా ఏనుకా. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ నేనే చేశాను. ఆ సినిమాలో ఆ సాంగ్ ఉండడం వల్ల ఆ సినిమా హిట్ అయింది. సరే సార్, సాంగ్ తర్వాత ప్లాన్ చేద్దాం. సాంగ్ ట్రై చేస్తాను అని చేస్తాను సార్. ముందు షార్ట్ లోకి వెళ్ళిపోదాం. రెడీ సార్? సార్ రెడీ. హీరోయిన్ అలా వెళ్ళిపోతుంది జీపులో, మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇక్కడ పడాలి సార్. ఓకేనా సార్? సార్ మానిటర్ చేద్దాం, డైరెక్ట్ షార్ట్కి వెళ్ళిపోదాం. డైరెక్ట్ షాట్. యాక్షన్ సార్. కట్ 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 కట్. ఇక్కడ ప్రియా అనేది ఇంపార్టెంట్ ఏం లేదు సార్. సార్ సార్ అనొచ్చు సార్, అనొచ్చు సార్. ప్రియా అని అనొచ్చు. సరే మళ్ళీ వన్ మోర్. యాక్షన్ సార్. ప్రియా నా ప్రియా నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? ఏం చెయ్యాలి ప్రియా? నా ప్రియా. కట్ 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 కట్. షార్ట్ ఓకేనా? అది ఎవరితోనూ లేచిపోయినట్టు చేశారు సార్. బాబు విలన్ బాబు. ఏమి లేదు సార్, హీరోయిన్ అలా కాలేజ్ నుంచి నడుచుకుంటూ వస్తుంటే మీరు పడి ఒక ముద్దు పెట్టు. అమ్మాయి సీనియరే కదా? సీనియరే సార్. సరే అవుతుంది. ఓకే పాపా రామ్మా. ఇది ఫైనల్ మార్క్. ఈ మార్క్ దగ్గర అయిపోవాలి. ఓకేనా డైరెక్టర్ గారు? సార్ ఆవిడేం నమస్కారం పెట్టుకోవడం పరిచయాలు చేయడం ఏం ఉండదు. మా సార్కి నమస్కారం పెట్టు. ఏమండి, హీరో నేను ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎక్కడ సైలెంట్. సైలెంట్. ఏంటిది? ఫ్లోర్ అనుకున్నారా? సంత మార్కెట్ అనుకున్నారా? మూసుకోరా మూసుకో. ఓకే సార్, రెడీ సార్, యాక్షన్. డైరెక్టర్ గారు, నేను అమ్మాయి మూతులో మూతెడుతుంటే ఆ బూట్ వస్తుంది ఇక్కడికి. అసలు ఆ బూట్ ఎలాగొచ్చింది షార్ట్ లోకి నాకు చెప్పాలి కదా నువ్వు. షార్ట్ లో షూ వస్తుందని నేను అనుకోలేదు. నువ్వు మాట్లాడుకో డైరెక్టర్. ఇక్కడ మండుతుంది, ఇక్కడ మండుతుంది. ఇక్కడ అయితే నేను వస్తాను. ఏంటి సార్? షూ మార్చది. ఏమైంది సార్? వాడు ముద్దు పెట్టాడు కదా. ఇప్పుడు షూ తేవడం అంటే చాలా కష్టం సార్. ఈ షూ మరి సేమ్ బ్రాండ్ దొరకాలి, సేమ్ కలర్, చాలా కష్టం సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? కింద ఐస్ పెట్టుకో. వీడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ఏం లేదు సార్, చైల్డ్ ఆర్టిస్ట్ పట్టి దగ్గరికి సార్. వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు. ప్లీజ్ సార్. 200 ఇక్కడ.
సార్ సార్ ప్లీజ్ సార్ సార్ 4 సంవత్సరాలు కష్టపడి రాసుకుని కదా సార్ ప్లీజ్ సార్ మీ కాలు పట్టుకుంటాను సార్ మీ కాలు పట్టుకుంటాను సార్. ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి? బాబు హీరోయిన్ తో సాంగ్ సార్. పాపా రెడీ అమ్మా? డైరెక్టర్ గారు అమ్మాయికి డాన్స్ వచ్చా? అన్ని వచ్చి సార్ మీరు చేసి సరిపోదు. పాపా రెడీ, లేట్ చేయొద్దు. సాంగ్, కెమెరా రోలింగ్, యాక్షన్. మూర్తి వచ్చింది అడిగి. వాటర్ 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 ఈ అమ్మాయికి 10 feet లో నించొని ఐ లవ్ యూ చెప్పాలి. వాడేమో ఇందాక దాన్ని పిండి బిస్కెట్ బిస్కేసాడు, నన్నేమో 10 feet లో 5 చెప్పమంటావా? కుదురుతుంది కుదురుతుంది సార్, కుదురుతుంది సార్, ఉండరా కుదురుతుంది సార్. ఏంటో నీ గోళ? అలా పొడిచారేంటండి, నాకు అర్థం కాదు. ఫ్రస్ట్రేషన్ సార్. 4 సంవత్సరాలు సార్. సార్ మన హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్. ఏ పర్వాలేదు సార్, వాడు చచ్చిపోతాడండి. పర్వాలేదు సార్, చచ్చిపోతాడు. ఐ లవ్ ప్లీజ్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. నువ్వు లేకుండా నేను ఉండలేను. సూపర్ సార్, సూపర్ సార్. షార్ట్ మన హాస్పిటల్ తీసుకెళ్ళి వాడిదేవు సార్, తర్వాత చూద్దాం. బాబు ఇందాక మనం చేసిన షార్ట్ సరిగ్గా రాదు, ఒకసారి ట్రై చేస్తారా? ఇందాక షార్ట్ బాగా చేయాలి. ఇదే సార్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసి. బాబు రండి బాబు. సార్ సార్ ఆ హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్. సార్ మీకు దండం పెడతాను సార్. నేను ఎప్పుడు ఎదుగుతున్నాను సార్. పోలీస్ కేసు అయితే నా ఫ్యూచర్ నాకే పోతుంది సార్. ఒక్క సీన్ చేస్తే సినిమా అయిపోతుంది. క్లైమాక్స్ లో మీరు వచ్చి హీరోని కొట్టి విలన్ కొట్టి తీసుకెళ్ళిపోండి. ఓకే అంతే సార్ నాకు కావాల్సింది. యాక్షన్. సినిమా కంప్లీట్ అయిపోయింది సార్. మీ మటన్ వస్తుంది సార్. రెడ్ బుల్, రెడ్ బుల్ వద్దండి. రెడ్ బుల్ చికెన్, చికెన్ చెక్ ఇచ్చమంటారు, క్యాష్ ఇవ్వమంటారు? మీరు సార్ నేను తీసుకెళ్తా. మీరు తీసుకెళ్తా. అరే అసిస్టెంట్ వెళ్ళిపోయారు లేరా. ఏంటి సార్ వీళ్ళకి ఇలా ఈగో? ఒక డైరెక్టర్ ఈగో హట్ అయితే ఎలా ఉంటుందో చూసాగా. బ్యాకప్. నరేష్ గారు చంపేసాడు ఇవాళ. చాలా బాగా చేశారు భాస్కర్, మంచి కాన్సెప్ట్ చూస్తున్నాం, కానీ ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా నీట్ గా ప్రజెంట్ చేశారు. వెరీ గుడ్. రోజా గారు ఇలాంటి చైల్డ్ ఆర్టిస్టులు నేను చూసాను, కానీ నరేష్ అసలు టైమింగ్ మాత్రం సూపర్. సుధాకర్ డైలాగ్ చెప్పేటప్పుడు కానీ, రాజు చెప్పేటప్పుడు కానీ మధ్యలో పంచలేసేసి వెళ్ళిపోతున్నాడు. అవన్నీ స్పాంటేనియస్ చేసాడండి, లేవవి. సూపర్. ఇడియట్ అంటే గుర్తొచ్చేది రవితేజ, 3 Idiots అంటే గుర్తొచ్చేది ఆమిర్ ఖాన్ సినిమా, కానీ 4 Idiots అంటే ఎవరు గుర్తుకొస్తారు? ఆఫ్ కోర్స్ దిస్ ఇస్ నాట్ అదర్ జుడి గాడ్ సుధీర్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. ఏ రష్మి, ఇప్పుడు వద్దు రష్మి, నీకే చెప్పేది ప్లీజ్ నా మాట. బా డ్రీమ్స్ కళ ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, రష్మికి పెళ్లి సెట్ అయిందంట, ఇన్విటేషన్ ఇద్దామని వచ్చింది. రే నీ పెళ్లి తర్వాత ఎందుకు కంగారు, ఇప్పుడు అప్పుడే కొన్నాళ్ళు లాగొచ్చు కదా, తర్వాత చేసుకోవచ్చు కదా అని చెప్పని అంటున్నా. పెద్ద ఆయనకి ఓ చూసేస్తారు, నాకు అసలు ఏదో చేస్తున్నట్టు. నా మీదే ఉంటాయి కళ్ళన్నీ. నువ్వు పెద్ద అందగాడు అని ఫీల్ అయిపోతున్నారు.
హలో అరే సుధీర్, రే రమేష్ 1 వీక్ లో వస్తాను, వారం అయింది ఇంకా రాలా. ఊర్లో తాతగారు చనిపోయారా? ఏంటి తాతగారు చనిపోయారా? తాతగారు చనిపోయారా? రే ఏడద్దురా, మా అమ్మ ఎలా ఉంది? మా అమ్మ తాతను చంపేసింది. నీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటి? మా ఫ్రెండ్ ఊరు నుంచి వస్తున్నాడు రా. ఆడికి 2 days ఇంటర్వ్యూ ఉంది. ఓకే. ఆడింట్లో ఉంటాడు మన రూమ్ లో. ఆడి ఇంటర్వ్యూ చూసుకుని వెళ్ళిపోతాడు. ఓకేనా? సరే సరే ఓకే అలాగేరా. ఎంతసేపు వచ్చి రమేష్ ఫోన్ చేసి వస్తామని చెప్పాడు. ఇంటర్వ్యూ ఏదో ఉందంటగా. 2 రోజులే ఉండాలి, ఎక్కువ రోజులు ఉంటే కుదరదు. అర్థమైందా? సురేష్ కదా, ఎందుకన్నా మంచిది ఒకసారి టెస్ట్ చేస్తే. నీ పేరేంటి? సురేష్. ఎవరు పంపించారు? రమేష్. దేనికి వచ్చావు? ఇంటర్వ్యూకి వచ్చాను. టిఫిన్ చేసావా? చేయలేదు. చేస్తావా? చేస్తాను. చెయ్యి, మరి నాకేం చెప్తావు? నేను బయటకు వెళ్తా టిఫిన్ చేయడానికి, లోపల టిఫిన్ చేసే. సార్ నమస్తే సుధీర్ గారు. ఎవరు నువ్వు? ఇప్పుడు రమేష్ ఫోన్ చేశారు కదా, నా పేరు సురేష్. ఇంటర్వ్యూకి వచ్చాను, 2 days ఉంటాను కదా. రమేష్. సురేష్. సురేష్. సుధీర్. సుధీర్. బాగున్నావా? బాగున్నానండి. ఏం సంగతులు? ఏం లేవండి. రమేష్ మంచి ఫ్రెండ్ నాకు. చాలా చెప్పండి, మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా. ఏం చెప్పాడు నా గురించి? మీరు వైజాగ్ కదా? అది వైజాగ్ అది నాది. చాలా రోజులు అయిపోయింది కదా, గ్యాప్ వచ్చింది, ఎందుకు మర్చిపో. విప్రోలో జాబ్ అటు కదా మీది? విప్రో చేస్తాను. ఎంత వస్తుంది సాలరీకి? ఇంకేం చెప్పండి నా గురించి? మీరు తాగే బ్రాండ్ కూడా నాకు తెలుసు. ఏం బ్రాండ్? ఇద్దరు ఉండగా చెవులో చెప్తేందుకు? బయట చెప్పి సెన్సార్ కదా. ఇంకేం చెప్పండి నా గురించి? రీసెంట్ గా మీకు కీర్తికి లవ్ బ్రేకప్ అయి చాలా బాధలు అని చెప్పానండి. ఎందుకు అయిపోయింది అలాగా? మీలో వచ్చేదండి. అమ్మాయిలు ఏం చేస్తా తెలియదు కదా, అందుకే కన్ఫ్యూజన్ లో ఉంటాను. సరే టిఫిన్ చేసావా? తెలియదండి. చేస్తావా? చేస్తానండి. సరే 2000. 2000? ఈ మాత్రం చెప్పరాడు రమేష్ గారికి. ఇదే తలగారు పాడికి 2000 చెప్పరాడు. చెప్పు రమేష్ గారు. చెప్పండి గుర్తు 2000. 2000 దేనికండి? టిఫిన్ చేయవా? 2000 టిఫిన్ కా? చట్నీ వద్దాం మరి నీకు. గబ్బర్ సింగ్. నువ్వు ఎన్నపడి వచ్చా? స్నానం చేసావా? స్నానం చేశానండి. బ్రష్ చేసావా? బ్రష్ చేయలేదు. బ్రష్ చేయి. ఏంటి అంతా చేస్తున్నావు? మీ గురించి మొత్తం రమేష్ గారు చెప్పారు సార్. ఆడొకడు అన్ని చెప్పేద్దాడు. ఏం చెప్పాడు? మీరు వైజాగ్ అని చెప్పాడు. వైజాగ్ చెప్తాడు. ఇంకా చెప్పాడు? మీరు తాగే బ్రాండ్ చెప్పాడు సార్. ఏం చెప్పాడు? నేను చెవులో చెప్తాను. ఏ చెవులో చెప్పావు? సెన్సార్ కదా సార్. కానీ ఒక్క బాధాకర విషయం చెప్పాడు సార్. ఏంటిది? కీర్తికి మీకు బ్రేకప్ అయిపోయిందట కదా సార్. ఏం చేస్తాడు ఆ టైంలో అనుకోకుండా? మనిషి రాకపోతే సుధీర్ గారికి వస్తాయి సార్. సార్ దీనికి లాక్ లేదు సార్. దీనికి ఇది ఇలా కాదురా, ఇలా తీయాలి. ఏంటి లోపల సౌండ్? ఏంటి ఏంటి సౌండ్? అంటే ఫ్రెండ్ కూడా వచ్చాడు సార్. అదే నిన్న వచ్చినప్పుడు ఎవరు లేదు. అంటే మీరు బయటకు వెళ్తాడు వచ్చాడు సార్. ఏంట్రా ఎవడ పడతాడు వచ్చేస్తాడు రూమ్ కి? నువ్వు వచ్చాడు, వాడు వచ్చాడు, ఎవడ పడతాడు తీసుకొచ్చాడు. రమేష్ గారు చెప్పారు సార్, మీరు చాలా బిగ్ హార్ట్, ప్రతి ఒడికి హెల్ప్ చేస్తాడని ప్రతి చెప్పాడు సార్ రమేష్ నాకు. మీరు సూపర్ సార్. ఆడే ఫోన్ రమేష్ గారు. రమేష్ చెప్పరా, మీ వాడు వచ్చాడు, మీ వాడితో పాటు. ఒక్క నిమిషం సార్, ఒకసారి పంచి మాట్లాడు. నేను లోపలికి వస్తాను లోపు. రమేష్. అరే రమేష్ వచ్చాడు రూమ్ కి. మీ ఫ్రెండ్ బాగా చూసుకుంటున్నాడు రా, చాలా మంచివాడు రా. 2000 తీసుకున్నాడు అంతే టిఫిన్ కి. మరతా ఇవ్వండి మీతో మాట. ఫ్రెండ్ కూడా వచ్చాడు ఇక్కడికి. ఆడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. మీ ఇద్దరు కలిసి ఉండాలి. ఇక్కడ అర్థమైందా? ఆడి దేనికి వచ్చాడు? ఆడు సేమ్ ఇంటర్వ్యూకి వచ్చాడు. ఓకే ఓకే అర్థమైందా? సరే సరే. ఫ్రెండ్. ఓకే ఓకే. మీరేనా? మీరేనా? ఎవరా ఫోన్? రమేష్. రమేషా? రమేష్ గారు మాట ఫోన్ చేస్తాడు. ఏందిరే రమేష్ చెప్పరా. రమేష్ ఇటు తెలుసా? తెలిసింది. ఎలాగా? ఇప్పుడు నేను రమేష్ ఏమవుతాను? ఫ్రెండ్ అవుతాడు. నాకేమవుతాడు? ఫ్రెండ్ అవుతాడు. నాకు ఫ్రెండ్ ఆడు ఫ్రెండే కదా. ఇదిగోనే ఇది మాట్లాడంటే మాట్లాడు. రమేష్ చెప్పరా. ఏంటి ఇడు కూడా రమేష్ తెలుసా? నాకు రమేష్ తెలుసు కదా, నాకు ఫ్రెండే కదా. అవును. ఈ నాకేమవుతాడు? ఫ్రెండ్. ఆడ ఫ్రెండ్ అయినప్పుడు ఫ్రెండే కదా. ఇది మాట్లాడట. సరే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి బట్టలు తొడుకొస్తా. సరే 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 వెళ్ళు చదువుకుంటా త్వరగా. కాదే ఎక్కడ ఇంటర్వ్యూ? ఎవరు? రమేష్.
ఏంట్రా 10 సార్లు ఫోన్ చేస్తావు? ఎవరు కట్ చేశాడు? నేను కట్ చేయాలా? నీ ఫ్రెండ్ కట్ చేశాడు సురేష్ గారు. కావాలంటే నన్ను అడుగు. ఇగో మాట్లాడు. అంటే మాట్లాడతా ఏంటి మాట్లాడితే లోపలికి వెళ్ళి మాట్లాడు. ఇక్కడ మాట్లాడచ్చు కదా, మాట్లాడు. ఎక్కడ రమేష్ చెప్పరా? చాలా బాగుంది ఆ రూమ్ అంతా, చాలా హ్యాపీగా ఉంది, హాస్పిటాలిటీ అదిరిపోయింది. నాకు తెలిసిపోయింది నువ్వు మిమిక్రీ ఆర్టిస్ట్ కదా. రమేష్ చెప్పరా? ఓకే సరే డన్. ఎలా చేశారు మీరు మిమిక్రీ? మిమిక్రీ వచ్చా? అదిరిపోయింది కదా. ఎలా ఉంది మిమిక్రీ? ఏమనుకున్నా మరి చింపేస్తా. ఇంకా ఇస్తాను ఊరుగా. అరే రమేష్ నువ్వు ఫోన్ పెట్టరా, మా ఫ్రెండ్ వాడు వస్తాడు. మేము అందరూ పార్టీ మూడ్ లో ఉన్నాం, ఇప్పుడు డిస్టర్బ్ చేద్దాం. బాయ్. సుధీర్ బాగున్నా? అరే ముక్కు ఏంట్రా పెరిగినట్టుంది? ఏంటి ముక్కే? మన ఫ్రెండ్స్ రా. మన రమేష్ గారు ఉన్నాడు కదా. మా రమేష్ గారు ఫ్రెండ్స్. ఎవరు ఫ్రెండ్స్? ఇద్దరు చేయగానే. అదే ఇద్దరు ఫ్రెండ్స్ రే. నేనంటే నువ్వు ఫ్రెండే, నాకు ఫ్రెండ్వి. అవునా? నేను వాళ్ళకేమవుతాను? నువ్వు నా ఫ్రెండ్ ఎప్పుడు వాళ్ళకి ఏమవుతావు? ఫ్రెండ్. అందరూ రమేష్ ఫ్రెండ్స్. అరే రమేష్ గారు ఫోన్ రా. ఏంటి వాడు? రమేష్ మీ అందరూ పార్టీలో ఉన్నారా? మళ్ళీ చేస్తా. బాయ్. అరే ముక్కు చెప్పాలరా ఏంటి? మన బ్యాచ్ నువ్వు ఒక్కడో అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పారంట కదా. నీకన్నా అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ చూసానే వాళ్ళ. ఎవరు అతను? సురేష్. సురేష్ నేనండి. ఫ్రెండ్స్ మారిపోతున్నారు, పేర్లు మారితే పెద్ద. ఇద్దరు పేరు సురేష్. నీకు ఎక్కేసింది ఒకే పెక్కి. అయిపోతున్నారా? ఏమండి మీరు మిమిక్రీ బాగా చేస్తారు కదా? అవునండి. ఒక వాయిస్ చేయండి. నించండి, బాడీ లాంగ్వేజ్. నాకన్నా బాగా చేస్తారు మీరు. మీరు నాకన్నా బాగా చేస్తారా? చూస్తాను. చూడు చౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తాం, లేకపోతే ఇక్కడ నుంచి మామూలు కాదు. సుధీర్ గారు చింపేశారండి మీరు. ఎవరైతే ఏంటి ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నాక ఇప్పుడు నేను ఒకటి చేస్తాను. ఎప్పుడు చేసేది? పింద పొందై పొలవానికి వచ్చింది, నా ఆకలి తీర్చే వయసు నీకొచ్చింది. బదలబ్బమాలి బదలా గొర్రెని కసినట్టు కత్తమ్మాలి. సూపర్ సూపర్. ఎర్ర సైన్యం సినిమాలోని ఆర్నారాయణమూర్తి గారి డైలాగ్ ఇది. నువ్వు ఇంకో వాయిస్ చెయ్యి. ఇంకో వాయిస్ చేయాలంటే నీకు చెప్తా, నేర్పిస్తాను. బాత్రూమ్కి వెళ్ళి నేర్పిస్తాను. బాత్రూమ్కి ఎందుకు ఇక్కడ నేర్పించవచ్చు? ఎందుకంటే రీసౌండ్ బాగా వస్తుంది కదా. ఇంకో ఇవన్నీ టెంపో రీసౌండ్. సుధీర్ బైక్ మిమిక్రీ వచ్చి నాకు తెలియదండి. ఇంకో మామూలు ట్రైన్ రాస్తాడు మిమిక్రీ వాడు, మామూలు చెట్ల. నేర్చుకున్నాడా? మీ ఓడి దగ్గర నేను ఓడిపోయినాయా? ఏం మిమిక్రీ ఆర్టిస్టే? మిమిక్రీ చేస్తే ఎవడన్నా శ్రోత పడిపోతాడా? ఏడాడు ఎందుకే శ్రోత పడిపోయాడా? మన పార్టీ కంటిన్యూ చేద్దాం. ఆడు వచ్చేస్తాలే. మాట అండి, ఫ్రెండ్ శ్రోత పడిపోయాడు కదా, యాజ్ ఏ ఫ్రెండ్ గా మనం లేపాలి, వాటర్ పోసి లేపాలి. మీరు రండి చెప్తాను. అరే ముఖేష్ ఏరా నువ్వు నేర్చుకుంటావు మిమిక్రీ? లేపుతా ఉంటా అన్నాడు. సురేష్ ఏంటిది? అరే ముగ్గురుంటే భయపడతాను రా, ఒక్కడుంటే ఎందుకు భయపడతాను రా? మరి టూ మచ్ చేస్తాను. భయపడటం ఏంటి? ఇంకా రాలేదు ఫ్రెండ్షిప్ లో నుంచి బయటికి. సురేష్ వాళ్ళిద్దరు ఇందాక ఎలా పడిపోయారు తెలుసా? ఎలా పడిపోయారు? దేని పడిపోయారు? మిమిక్రీ చేస్తాడు ఏదైనా వాయిస్. The relationship between artist and a director should be like fish and water, but not like a fish and fisherman. కనిపించే 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి 10 రూపాయలు అయితే కనిపించే 4వ సింహేరా ఈ పోలీస్. ఓహో మైండ్ తప్పింది. గప్పు బుడ్డ
మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నా, టైం అయిపోయింది. ఇది ఎయిర్పోర్టా? నేను రైల్వే స్టేషన్ వచ్చానే. రోజా గారు, నలుగురు దొంగలు ఒక చోట చేరితే ఎలా ఉంటుందో అలా ఉంది. థాంక్యూ మేడం. సీన్ ఎంటర్ అయినప్పటి నుంచి మంచి ఇంట్రెస్టింగ్ గా ఉండింది. ఫినిషింగ్ మా అవినోష్ తో బాగుంది. పిచ్చెక్కేసి తిరిగేశాడు అన్ని వాయిస్లు చెప్పుకుంటూ, చాలా బాగుంది. నాగబాబు సార్, చాలా కష్టమైన స్కిట్ ఇది. నాకు నాకు ఎందుకంటే గొప్ప కామెడీ అని నేను అన్నాను. బాగుంది కామెడీ, సరదాగా ఉంది. కానీ కామెడీ కన్నా ఇంటెలిజెన్స్ కనపడుతున్నాయి. ఎంత బాగుందో. వెరీ వెరీ డిఫికల్ట్ స్కిట్ సీన్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. చాలా ఎక్స్ట్రాడినరీ. థాంక్యూ సార్. వెరీ గుడ్. పెళ్లి చూపులకి వెళ్తూ ఫ్రెండ్ ని సంకన పెట్టుకొని వెళ్ళడం ఎంత ప్రమాదమో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. दोस्त मेरा दोस्त तू है मेरी जान వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. కృష్ణ జాగ్రత్త రా, పడిపోతావు. పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదరా. అబ్బో, ప్రపంచంలో దరిద్రుడు ఎవడంటే ఒక మంచి ఫ్రెండ్ లేనోడు. 100% చెప్పారు. సరైన ఫ్రెండ్ పక్కన ఉంటే సన్నీ లేని కూడా అవసరం లేదురా. చెప్పడం మర్చిపోయాను, నాకు పెళ్లి సంబంధం వచ్చింది. ఆ అమ్మాయిని చూసొద్దాం రారా. నువ్వు చూసేసి రావచ్చు కదా, దాకే ఉందిరా. ఏం మాట్లాడుతున్నారో గోపి? నడుక్కున్న మొలతాడి నుంచి తలకు రాసుకునే కొబ్బరి నూనె వరకు నువ్వు పక్కన లేకుండా నేను ఎప్పుడైనా కొన్నానారా? దారా ఒకసారి కాదురా, నువ్వు చూసేసి రా, నాకు పని ఉంది. గోపి ఒక్కసారి చూసి ఆ అమ్మాయి ఎలా ఉందో చెప్పరా ప్లీజ్ రా. కాదురా, నువ్వు ఇంకేం మాట్లాడొద్దు పద. పెళ్లి చూపుల వాళ్ళు వస్తా అన్నారు, ఇంతవరకు రావట్లేరు. పిల్ల నచ్చుతుందో నచ్చదో. నమస్కారం అండి. నమస్కారం బాబు. మాటలోనే వచ్చేసారు? కాదు, ఆటోలో వచ్చాం. ఎవరైనా బాబు? గోపి అని నా ప్రాణ స్నేహితుడు. అర్థమవుతుంది, కూర్చోండి బాబు. ఏం తీసుకుంటారు? 3 బీర్లు 4 లెగ్ పీసులు. ఓ మీ ఫ్రెండ్ కదా బాబు? అదే తెలుస్తుంది. బాబు ఒక చిన్న విషయం చెప్పాలి. అమ్మాయి ప్రెగ్నెంట్ కాదుగా? ఫ్రెండ్, మంచి ఫ్రెండ్, నీకు మంచి ఫ్రెండ్, ప్రాణ స్నేహితుడు. అది కాదు బాబు, అమ్మాయి చిన్న పిల్ల. ఇప్పుడు అమ్మాయి అన్నప్రసన్న అని పిలిచారా, అమ్మాయి చూడడానికి పిలిచారా మీరు? అమ్మాయిని చూడడానికే పిలిచాం బాబు. అంటారేంటి? చిన్న పిల్లలాగా పెంచాం అంటున్నాం బాబు. ఓహో, అమ్మాయిని పిలిపించండి. సరోజా, అమ్మాయిని తీసుకురా. భలే ఉంది. అరే గోపి, అమ్మాయి బాగుందిరా, ఒకసారి చూడరా. అరే నేను చూసి ఏం చేస్తాను రా, నచ్చాల్సింది నీకు. అరే ప్లీజ్ రా గోపి, గోపి ఒకసారి చూడరా. బాలేదురా. బాలేదంటే ఒక్క నిమిషం అండి, అమ్మాయి బాగానే ఉంది కదా. అరే నాకు నచ్చలేదురా. అరే బాగుంటా నువ్వు చేసుకోరా. బొంగులో ఫ్రెండ్షిప్ అని మమ్మల్ని ఎంటర్ తీసుకొని రావడం ఎందుకు? ఎందుకు తీసుకురావడం రా? అరే ఫ్రెండ్ మాని పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం కాదురా, ఫ్రెండ్ మాటలు కూడా వాల్యూ ఇవ్వాలరా. అంటే అది కాదురా, నాకు నచ్చలేదురా. మామ పిలుస్తున్నట్టు ఒకసారి కాఫీ పొమ్మా. థ్యాంక్ యూ అండి. అరే టీ తాగకరా, టీ బాగాలేదు. అలాగేరా. నువ్వు తాగుతున్నావు? ఇద్దరులో ఎవరు ఒకరు తాగకపోతే బాగుండదని తాగుతున్నాడు. అమ్మాయితో ఏదైనా మాట్లాడతారా బాబు? ఒక్క నిమిషం అండి. గోపి మాట్లాడనని చెప్పి. అమ్మాయితో నేనేం మాట్లాడనండి. నేను మాట్లాడతాను. అయితే ఓకే రండి. అరే అరే కృష్ణ, అరే కృష్ణ నీకు ఎండి ఫోన్ రా. ఒక్క నిమిషం వస్తున్నాను. ఒక్క నిమిషం. ఎండి గారు వాడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, వాడిని జాబ్లో తీసేయండి. సార్ యాక్చువల్గా ఏంటంటే ఏం లేదు సార్, ఈ రోజు నా పెళ్లి చూపులు అందుకని వచ్చా. ఫోన్లో ఎవరు మాట్లాడలేదు. మేనేజ్ చేశాను రా నేను, లేకపోతే ఈ రోజు జాబ్ బొంగులో కలిసిపోయింది. ఇది థ్యాంక్ యూ రా. మా అమ్మాయి నచ్చిందా? నచ్చలేదని చెప్పి.
నచ్చలేదని ఎలా చెప్పాలరా? మందు తాగినప్పుడు నీకు వర్షన్ ఉంటుంది చూడు, ఆ వర్షంలో చెప్పు. నేను ఫిక్స్ అయిపోతున్నా. 100% ఫిక్స్ అయిపో. బాబు మా అమ్మాయి నచ్చిందా బాబు? ప్రపంచంలో అలాంటి దాన్ని ఎవరైనా చేసుకుంటాడా పెళ్లి? కృష్ణ గోపి నువ్వు మాట్లాడకు. నువ్వు మాట్లాడితే నా మీద ఒట్టే గోట్లాడకు. బాబు మా అమ్మాయి అందంగానే ఉంది కదా. కుక్క పిల్ల కూడా అందంగానే ఉంటది. అలాగే కుక్క పిల్లని చేసుకుంటావా పెళ్లి? ఆడదాని వేషంలో ఉన్న మగళ్ళ ఉంది. అరే కృష్ణ గోపి నువ్వు మాట్లాడకు. బాబు ఇది చిన్న పిల్ల బాబు. దావే 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 సంకలు ఎత్తుకొని షాపు తీసుకెళ్తాను. రావే రావే రావే. కృష్ణ ఏంట్రా అది? నువ్వు మాట్లాడకు గోపి. ఇదిగో కూతుర్ని కంటే రష్మిలాగో అనసూయలాగో అందంగా కనండి. రష్మి అరే కృష్ణ గోపి ఎలాంటి వాడు పందినిచ్చిన కచ్చేటలో ఉన్నారా బాబు? నువ్వెందుకే పరిగెత్తడం? నేను పరిగెత్తాలే. అయినా అమ్మాయి చిన్నపిల్ల కదా, వాడికి ఎందుకు దరిద్రుడికి ఎందుకు నచ్చలేదో అర్థం కావట్లేదు. మళ్ళీ ఎక్కడెక్కడ తిరగాలో ఏమో. అమ్మాయి ఇక్కడ నుంచే కాలేజ్కి వెళ్ళాలి, ఇక్కడే నిలబడుతుంది. కాలేజ్కి వెళ్ళాను ఇంకా రాలేదు. నాన్న నేను కాలేజ్కి వెళ్ళి వస్తాను. మనసు మనసు కలిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. సారీ అండి. శారీ కట్టుకున్న వాళ్ళు శారీ చెప్పకూడదండి. నన్ను గుర్తుపట్టారా మీరు? చమ్మక్ చంద్ర గోపి, స్కిట్ లో గోపి. గోపి గోడ మీద పిల్లి? ఆ గోపి కాదు, వేరే గోపి. మరి ఇంతకి మీరే గోపి? అంటే ఆ రోజు నా ఫ్రెండ్ పెళ్లి చూపులకు వస్తే మీరు నాకు నచ్చలేదు అన్నాడు చూడు. ఆ రోజు నాకు అసలు గుర్తు చేయకండి. ఆ షాక్ నుంచి బయటపడడానికి నాకు 2 నెలలు పట్టింది తెలుసా? సారీ అండి. అయినా ఆ ఉల్లిపాయ ముఖం గాడికి క్యారెట్ లాంటి అమ్మాయి దొరికితే కొరుక్కొని తినక ఈయన పక్కన పెడతాడా? అదే క్యారెట్ నాకు తగలాలి గాని జ్యూస్ చేసుకొని తాగేను. అదే క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే కదా డాక్టర్ అంటారు కదా అని. అవును, కానీ ఆ రోజు ఏంటండి మీ ఫ్రెండ్ అలా చేస్తాడు? వాడిని ఫ్రెండ్ అనకండి, ఫ్రాడ్ అనండి. వాడు నా ఫ్రెండ్ కాదండి. వాడిని ఫ్రెండ్ అంటే నాకు అసలు ఒళ్ళంతా చిరుత పడుతుందండి. ఆ రోజు వాడు మిమ్మల్ని ఒక్కొక్క మాట అంటుంటే మిమ్మల్ని ఒక్కసారి హక్ చేసుకొని ఓదార్చాలనిపించిందండి నాకు. ఆ రోజు వాడు మిమ్మల్ని నువ్వు నాకు నచ్చలేదు అంటుంటే అది నాకు నచ్చిందిరా అని గొంతు చించుకొని అరవాలనిపించిందండి నాకు. మిమ్మల్ని చూస్తుంటే దేవత మళ్ళీ పుట్టిందా అన్నట్టు అనిపిస్తుందండి. మిమ్మల్ని చూస్తుంటే ఈ రోజుల్లో కూడా దేవుడు ఉన్నాడా అనిపిస్తుందండి. అబ్బా ఆ పొట్టినా కొడుకుని పక్కన పెట్టేసి ఈ దేవతా దేవుడు ఒకటి ఎందుకు కాకూడదు? కొన్ని రోజుల తరువాత సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల వీలు కాదు. ఫ్రస్ట్రేషన్. ఎన్ని పెళ్లి చూపులు చూసినా ఒక్క అమ్మాయి కూడా నచ్చట్లేదు. మా గోపిని ఎలాగైనా ఒప్పించి ఆ రోజు పెళ్లి చూపుల్లో చూసాను చూడు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. గోపి ఈ దరిద్రుడేంటి ఇప్పుడు వచ్చాడు? వస్తున్నాను. కళ్యాణ వైభోగమే. ఈ దరిద్రుడు ఈ కళ్యాణం గురించి తెలిస్తే చచ్చిపోతాడు. కళ్యాణమే గోపి. పర్లేదు రారా గోపి రా, నీకు మంచి గుడ్ న్యూస్ చెప్పాలి. 3వ ప్రపంచ యుద్ధం జరిగినా నువ్వు బయట ఈ యాపిల్ తినుకుంటూ లోపల. ఓకే త్వరగా వచ్చేస్తారు కదా? త్వరగా వచ్చేస్తా. గోపి ఎలా ఉన్నారా? చాలా రోజులేదు నిన్ను చూసి. గోపి ఏమీ లేదురా, నేను వెళ్ళి పెళ్లి సంబంధాలు చూసినా నాకు ఒక్క అమ్మాయి కూడా నచ్చట్లేదు. ఆ రోజు మన ఇద్దరం వెళ్ళి పెళ్లి చూపులో చూసాను చూడు అమ్మాయి, నేను ఆ అమ్మాయినే చేసుకుంటాను రా. ఏమండి కనీసం మీరైనా చెప్పండి.
ఎంత పన్ను అంత పన్ను ఒకటే అంత పన్ను ఎక్కడెందుకు ఇరికా నా పెళ్ళంగా ఇరికే కడవలే 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 తమిళ మాట్లాడు ఏమంటున్నాడు వాడు అంటే నీకు నమ్మకం ద్రోష చేసింది ఆ పాపిని అంటున్నాడు వాడు నేను నీకు నచ్చలేదా పొట్టి మఖానికి దుబ్బ పంది మఖం వేసుకుని ఎక్కువ నీకు నీకు నచ్చలేదంటావా అది కాదండి యాక్చువల్ గా ఏంటంటే ఒక్కసారి నా కళ్ళ ముందు కనిపించావు అనుకో కాఫీలో విషయం పెట్టి ఆపండి మీరు కూడా వారికి సపోర్ట్ ఏంటి అయినా తల్లిదండ్రులు మీకు మాట్లాడి త్వరగా వాడిని పంపించండి చంపి నా కళ్ళ ముందు కనిపించావండి నువ్వు త్వరగా వచ్చాను నన్ను పంపించేసి నా పెళ్లి చూపులకు వచ్చి నా నోడితేనే అది నచ్చలేదు నచ్చలేదని చెప్పి దాన్ని నువ్వు చేసుకుంటారా పాపాత్ముడా పాప అలా ఉంది మరి ఏం చేయమంటా ఉంటదిరా ఉంటది దయచేసి పెళ్లి చూపులకు వెళ్ళేటప్పుడు మాత్రం ఫ్రెండ్స్ తీసుకెళ్ళొద్దండి మీరు స్టేజ్ మీద రాగానే అందరూ ఫ్రస్ట్రేషన్ అని ఎందుకు అంటున్నారండి? ఇలా వెళ్ళిపోతుంటే ఫ్రస్ట్రేషన్ కాకపోతే ఇంకేముంటదండి చెప్పండి. ఐ ఫీల్ యువర్ పెయిన్. రోజా గారు, డు యు ఆల్సో ఫీల్ ద పెయిన్? నాకు ఎప్పుడు సతీష్ చూసినా పాపం అనిపిస్తుంది. ఎందుకంటే మరీ అమాయకంగా ఇరుక్కుపోతాడు, ఫ్రస్ట్రేషన్ కి గురైపోతాడు, లాస్ట్ లో ఏడుస్తున్నాడు. చంద్ర గారు అలా లింక్ చేస్తారండి దాన్ని. మామూలుగా పాతకాలంలో కొంచెం అమ్మాయికి పెళ్లి చూపులు అంటే వాళ్ళ అక్కో లేదా వాళ్ళ పిన్ని కూతురు ఏమన్నా బాగుంటే కూడా చూపిరు, దాచిపెట్టేస్తారు ఈ అమ్మాయిని చూడరేమో అని. అలాంటి నువ్వు ఫ్రెండ్ తెచ్చుకోవడం నీ తప్పే. అది వినోదిని ఇలాంటి అమ్మాయిని చూడటానికి వచ్చినాడు. అబ్బో తెగ సిగ్గుపడిపోతున్నాడు. సూపర్ నాగబాబు సార్. కంటెంట్ చాలా బాగుంది, మంచి కాన్సెప్ట్, మంచి ఐడియా, అందరూ పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఓకే చంద్ర సార్, గివ్ ఇట్ అప్. ఖర్చు తక్కువ చేస్తే జాగ్రత్త అంటారు, చెయ్యకపోతే పొదుపు అంటారు. అదే ఖర్చు అవుతుందని కడుపు మార్చుకొని కూర్చుంటే పిస్నారితనం అంటారు. ఇలాంటి పిస్నారితనం కాన్సెప్ట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు వెంకీ అలాంగ్ విత్ హిస్ మంకీస్. లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం అండి. ఏంటి పక్కన చాప చెద్దరి దిండున్నా కూడా కింద పడుకున్నాను అనుకుంటున్నారా? ఇలా పడుకుంటే ఆరోగ్యం అని అనుకుంటున్నారేమో. కాదండి, వాటి మీద పడుకుంటే చాప చిరిగిపోద్ది, చెద్దరి నరిగిపోద్ది, దిండు అరిగిపోద్ది. అలా వాటిని చూస్తూ వాటి మీద పడుకున్నట్టు పడుకుంటే ఎంతో హాయిగా ఉంటుందండి. మా నాన్నగారు చెప్పారు, ఒరే జీవితంలో 4 రాళ్ళు వెనకేసుకోరా అని. అలా వెనకేసుకున్న రాళ్ళన్నీ ఒకసారి చూసరికి ఇల్లు అయిపోయింది. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంటే పాటిని పడుతుంది? కొంపది స్టేప్ రికార్డ్ ఆన్ చేసావేంటి? నేను ఎందుకు ఆన్ చేస్తానండి, పక్కింటి వాళ్ళే కొంచెం సౌండ్ పెట్టమని చెప్పాను. నా ఇంటిల్లి పాది ఇలానే పొదుపు చేస్తాను. వెళ్ళి కాఫీ పట్టరా. అలాగే అండి. త్వరగా అండి కాఫీ. థ్యాంక్ యూ. ఇది టీ. కాఫీ అండి. టీ. కాఫీ అండి. టీ. కాఫీ అండి. ఇందులో ఏం రాస్తుంది? ఏం రాస్తుంది? సారీ అండి, నా మొత్తం ఉందా. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. కాఫీ రెడీ. థ్యాంక్ యూ. ఇలా కాఫీ లేకపోయినా సరే ఉన్నట్టు ఊహించుకుని తాగితే ఎంత హ్యాపీ. ఏమైంది చేతికి? గిన్నెలో నీళ్ళు తీసుకురా. ఏంట్రా ఏం చేసావు? కిరాణా కొట్టుకెళ్తే కిరాణా కొట్టు చూడకముందే పప్పులో ఒకసారి, ఉప్పులో ఒకసారి, పసుపులో ఒకసారి, మసాలా ఒకసారి ఏళ్ళు అద్దుకొని వచ్చేసి నీళ్ళలో కడిగేశాను. అమ్మా ఈ నీళ్లు తీసుకెళ్లి ఎండలో పెట్టు, వేడి వేడిగా రసం అవుతుంది మధ్యాహ్నానికి. నాయనా నేను కాలేజీ పోయొచ్చా నాయన? అబ్బాయి కాలేజీకి వెళ్తున్నాడు, టిఫిన్ ఏమన్నా తినిపోయాడు. టిఫిన్ టిఫిన్ ఏమరా ఇట్లా తయారు చేసినావు? టిఫిన్ మన వంశంలో ఎవడన్నా టిఫిన్ చేసినాడు పొద్దున్నే? దారిలో పోయేటప్పుడు రకరకాల హోటల్ ఉన్నాయి నాయనా, వాటిని వాసన చూసుకుంటూ ఐటమ్స్ కడుపు నిండిపోయినట్టు ఫీల్ అవుతా. ఇంటి మున్సిపాలిటీ బిల్లు వచ్చినట్టున్నాడు ఈ రోజు రమ్మన్నాం కదా. అవునండి. ఇది రవి గారి ఇల్లు కాదండి, వాళ్ళ నాన్నగారి ఇల్లు. నువ్వు చిన్నప్పటి నుంచి మాట్లాడదాండి రా నువ్వు. నేను శ్రీను గారిని చిన్నప్పుడే ఫ్రెండ్ రా.
ఏమైందా దూరం దూరం అవుతున్నావు? అంటే హగ్ చేసుకుంటే షర్ట్ అరిగిపోయి చిరిగిపోతుందిరా. చిన్నప్పటి నుంచి మారలేదండి. చిన్నప్పుడు కూడా అంతే, ఇద్దరం కలిసి చాక్లెట్ కొనుక్కునే వాళ్ళు. చాక్లెట్ లోపల నేను తినేవాడిని. ఇది మాత్రం తొక్క బాగా చప్పరిచ్చేవాడు. ఎందుకు చప్పరిస్తున్నావంటే తొక్క అయితే 5 రోజులు వస్తుంది, చాక్లెట్ 5 నిమిషాలు అయిపోద్ది అనేవాడు. చిన్నప్పటి నుంచి మారలేదు నువ్వు? ఎప్పుడు వెళ్ళిపోతారండి? సరే ఎన్నబడి వచ్చాను కదా, భోజనం పెట్టి తింటాను. భోజనం అంట? అరే నువ్వు నార్త్ ఇండియన్ ఫుడ్ తింటావా, సౌత్ ఇండియన్ ఫుడ్ తింటావా, చైనీస్ ఫుడ్ తింటావా? బా చైనీస్ ఫుడ్ భలే ఉంటుందిరా, నార్త్ ఇండియన్ ఫుడ్ పెట్టి తినేస్తా. ఆ హిందీ వంటల ప్రోగ్రామ్ పెట్టు, అది చూస్తూ తింటూ కడుపు నింపుకుంటాడు. బాగుంటుంది. అయ్యో అన్నయ్య సోఫా మీద కూర్చోకుండా అరిగిపోతుంది, కింద కూర్చోండి. అబ్బో ఇంకా నేలరిగిపోద్ది అన్నా. ప్రోగ్రామ్ బాగుందిరా, ఫుడ్ పెట్టి తినేస్తా. ఏంటి నువ్వు ఇంకా తినలేదా? మేము అప్పటి తింటూనే ఉన్నాం చూస్తూ. బాగా ముదిరిపోయింది ఇడికి. సర్లే నాకు తిండి మీద విరక్తి వచ్చింది కానీ కొంచెం వాటర్ అంటే ఇప్పించు. వాటర్ అంట కింద స్కూలింగ్ చూడలేదేంటి? ఇంకో 3 నిమిషాలు వర్షం పడుతుంది తెలుసా? వర్షం పడుతుంది, ఇంటి పైకప్పు నుంచి జారుతాయి కదా, దోశలు పట్టుకొని తాగే అంట. అంతేగా? దోశలు వద్దురా, దోశలు పాడైపోతాయి, మామూలు గ్లాస్ ఇస్తాం తాగు. సర్లే గాని ఈ రోజు నా డబ్బులు ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు? ఎంత వాళ్ళకు? 1,00,000 రూపాయలు. సరే టీవీ ఛానల్ మార్చు. ఏం సినిమా వస్తుంది? మనీ మనీ తీసేసుకో. అరే రే రే డబ్బులు వద్దురా, చెక్కు చెక్కు. అయితే ఛానల్ మార్చు. ఏమొస్తుంది? ఎక్స్ట్రా జబర్దస్త్ ఎండింగ్ కదా అది? అవునవును. నాగబాబు గారు, రోజా గారు ఏం చేస్తున్నారు? చెక్లు ఇస్తున్నారు. తీసేసుకో. అది కాదురా, రియల్ రియల్ క్యాష్. రియల్ పెట్టా ఫుడ్. అది కాదు. మరి తీయనప్పుడు నాకు ఎందుకు వచ్చావు మా ఇంటికి? నీకు ఈ విషయం తెలీదా? ఏంటి? సూర్యుడు చంద్రుడు కొట్టుకోనంట భూమి అంతమైపోతుందంట. సూర్యుడు చంద్రుడు కొట్టుకుంటే భూమి ఎలా అంతమవుతుందిరా? అన్నయ్య గారు అలా కొట్టేంటి? మనందరం కొట్టుకుంటే అక్కడ రియాక్షన్ వచ్చిందా? అక్కడ అంతే. ఇప్పుడు వరకు నువ్వు ఎంజాయ్ చేయలేదు కదా, నీ తీరని కోరికలను తీర్చేసుకొని. తీరని కోరిక అంటే మా ఇద్దరికి ఒకటి ఉందిరా. ఫస్ట్ నైట్ మాత్రం అనకే సీన్ లేదండి ఆయన. నాకు ఇంకో కోరుకుంటా, పిజ్జా తినాలని ఉంది. పిజ్జా తినాలందా? ఒక్క నుంచి ఇప్పుడే ఆర్డర్ చేస్తానండి. హలో పిజ్జానా? చదువు చేసిరా. ఓకే. నువ్వు నిజంగా ఇలా ఆర్డర్ ఇస్తే ఫ్రీగా పిజ్జా వస్తుందని తెలియదురా. ఫ్రీగా ఎవరు రాలేదు, అందరూ పెడితే ఇప్పటి వరకు ఎప్పుడు డబ్బులు పెట్టి అన్నం తినలేదురా మేము. మరి ఏం తిన్నా? మా కాలనీలో 364 ఇళ్ళు ఉన్నాయి. ఒక రోజు వాళ్ళ ఇంటికి వెళ్తాం, ఫుల్ గా భోజనం చేస్తాం, ఆ తర్వాత వాళ్ళు డౌట్ రాకముందు ఇంకొక ఇంటికి వెళ్తాం. అలా 364 ఇళ్ళు తిరిగేసరికి సంవత్సరం అయిపోతుంది. సంవత్సరానికి 365 కదా, మరి ఒక్కరోజు ఎవరి దగ్గరికి వెళ్తావు? మీ ఇంటికి వస్తాం కదరా, మర్చిపోయావా? అంటే చుట్టూ తిరిగి చుట్టం చూపుడు నా దగ్గరకు వచ్చావా? సరే అడిగి తిప్పించి పంపించు. కళ్ళ కింద తేనె పూసుకోనన్నా, కంటి మడతలు తగ్గిపోతాయి. టిప్ ఇమ్మంటే టిప్ చెప్తున్నా నువ్వు. సరే టిప్ 2 లక్షలు ఇచ్చాడు. 2 లక్షలు ఎందుకురా? ఎందుకంటే అంటారా పుణ్యం వద్దా? ఆడికిస్తే నీకు పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే స్వర్గం వెళ్తావు. యుగాంతం అయిపోతుంది కదా, ఇల్లు ఇచ్చే. అన్నా ఏంది పిజ్జా వాసన వచ్చింది? మీ నాన్న 200 పెట్టి పిజ్జా కొన్నాడు. 200 పెట్టి పిజ్జా కొన్నాడా? రేపు మన అందరం చచ్చిపోతున్నామట రా, అందుకే 200 పెట్టి పిజ్జా కొన్నా. మనం చచ్చిపోతున్నందుకు కూడా బాధ లేదు నాన్న, కానీ 200 పెట్టి పిజ్జా కొన్నందుకు నాకు బాధ అవుతుంది నాన్న. నాకు టైం అయిపోతుంది. నువ్వేటి వెళ్తావు? ఇంకా 2 గంటలే ఉంది కదా. నేను వెళ్ళి ఎంజాయ్ చేయాలి కదా. 12 గంటలకు యుగాంతం అయిపోతుంది, జాగ్రత్త. ఎంజాయ్ చేయండి బాగా. 12 అవ్వడానికి ఇంకా 3 సెకండ్లు ఉంది. 3, 2, 1. అదేంటే తెల్లారిన కూడా ఇంకా యుగాంతం రాలేదు? ఆ సీనరీ మిస్ కలవండి. హలో సీనా. హలో ఏమైందిరా, ఇంకా యుగాంతం రాలేదు? అదే ఆ 2 ఢీ కొట్టుకునేటప్పుడు నక్షత్రాలు వచ్చి ఇద్దరిని కాంప్రమైజ్ చేశాయంట్రా. రోజా గారు
నేను కూడా ఫాలో అవుదాం అనుకుంటున్నాం పిసినారుతనం. ఇలాంటోడు ఒకడు ఉంటే చాలు ఫ్రెండ్. యుగాంతం కదా వాళ్ళు అంతం అయిపోయారు. బాగా చేశారు అందరు. నువ్వు హైలైట్ సీను. చాలా బాగుంది. నాగబాబు సార్ బాగుంది వెంకీ. థ్యాంక్ యూ. హిలేరియస్ అని చెప్పలేను కానీ బాగా ఎంటైన్ చేసావు. గుడ్, బాగుంది. కమిషనర్ కూతురికి మొగుడు వస్తాడని చెప్పాడు రవితేజ. దాన్ని ప్రూఫ్ చేశాడు మన దుర్గారావు. అది ఎలా తెలుసుకోవాలంటే ప్లీజ్ వెల్కమ్ పఠాస్ ప్రకాష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడా పెడా ఏం చేసినా అడిగేదెవడ్రా నా ఇష్టం. చడమడా చెలరేగినా చెప్పేదెవడ్రా నా ఇష్టం. My name is Krishna Mohan, IPS, signed at Dehradun, batch number 34628. Top in the batch. నానా రిటైర్మెంట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. వచ్చిపోయే వాళ్ళకి సోది చెప్పడం తప్ప ఇంకేమైనా చేశారా? సర్వీస్ లో ఉండి డ్యూటీ చేసేవాడు పోలీస్ ఆఫీసర్, రిటైర్డ్ అయిన తర్వాత కూడా డ్యూటీ చేసేవాడు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అయితే పడుకునేటప్పుడు కూడా యూనిఫామ్ వేసుకుంటారా? అయినా యూనిఫామ్ వేసుకుంటే పిచ్చేస్తుంది, దురద పెడుతుంది తెలుసా? నువ్వు చెప్పినట్టు దురద పుట్టినా పుట్టకపోయినా, చెమట పట్టినా పట్టకపోయినా, నేను పడుకున్నప్పుడు కూడా ఈ డ్రెస్ నా ఒంటి మీద ఉండాలి. నేను స్కిట్ చేసినప్పుడు మన జడ్జిల పెదాలపై చిరునవ్వు ఉండాలి. ఆ 2 ఉండాలంటే మీరు జబర్దస్త్ లో ఉండాలి. ఇప్పుడు టైం ఎంత అయింది? 9. ఇప్పుడు నువ్వేం చెయ్యాలి? అది డిసిప్లిన్ అంటే. ఇంత నైట్ ఫోన్ చేసి పిలిచావేంటి? ఇంత నైట్ ఫోన్ చేసి పిలిచావేంట్రా? అరే ఇవాళ మా లవర్ పుట్టినరోజా, దానికి సర్ప్రైజ్ చేద్దామని పిలిచారా? ఆ విషయం ఏదో పొద్దున్న చేస్తే నేను మంచిగా వచ్చేవాని కదరా. ఈ టైంలో ఫోన్ చేయడం అవసరమా? అరే ఇప్పుడు టైంలో పోతా అంటే పొద్దున్న ఎప్పుడో తెచ్చాను రా కేకు. పొద్దున ఎప్పుడో తెచ్చావా? ఈ టైంకి చీమలు పట్టి ఉంటాయి. అందుకే చీమలు పెట్టకూడదని దాని మీద కేకు కాదని రాసా. దరిద్రమైన పంచి జబర్దస్త్ చరిత్రలో ఏం లేదురా నేను. సరే వెళ్దాం పద. నీళ్ళెవరు అక్కడ పడుకున్నట్టుంది, నేను లేపుతా. నాలెవరు అనుకున్నా నీళ్ళెవరు అనుకుంటున్నావా? నీళ్ళెవరే? మరి నేనే లేపాలి ఏదైనా. అయితే నువ్వే లేపు, నువ్వే లేపు. అయ్యో లేచాడు. సార్ 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 ప్లీజ్ సార్, నా తప్పులేదు. వీడియో వచ్చాడు సార్, వీడియో వీడియో సార్. అడ్రస్ మిస్ అయ్యా సార్, నన్ను క్షమించండి సార్. సార్ నిద్రలో కలవరించాడు రా, పడుకున్నాడు. ఒరే మన కమిషనర్ గారు రా, వెళ్ళింటికి తీసుకొచ్చావేంటి? పద. మా లవరు నా కమిషనరే రా. నువ్వు కమిషనర్ వాళ్ళ కూతురు లవ్ చేస్తున్నావా? కమిషనర్ కూతురికి మొగులు రారా? వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకోరా? వాళ్ళు ఇంకా అంతేనా? సిటీకి ఎంతో మంది కమిషనర్ వస్తుంటారు పోతుంటారు. దుర్గారావు లోకల్ 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 లోకలా ఇంకా గట్టి అడుగు అని లేస్తాడు. లేచి కాల్ చేస్తాడు. కాల్ చేస్తే మనం లిఫ్ట్ చేద్దాం. ఏమైంది? నైట్ కాల్ ఫ్రీగానే మాట్లాడొచ్చురా. అది కాదు నేను అన్నది, గన్ని తీసి అని కాల్స్తాడని చెప్తున్నా. ఒరే వీళ్ళు ఎవరు రా, నేను లేపుతాను. ఏం చేస్తున్నావు? టచ్ చేసి లేపుదామని. అంటే నా ముందు నా లవర్ టచ్ చేసి లేపే అంత డోర్ అయిపోయావరా? అసలు ఏమనుకుంటున్నారా? ఆ అమ్మాయి ఎంతో మంచిదిరా. అసలు నోట్లో ఏళ్ళు పెట్టినా కొరకదురా. సాంప్రదాన చీర కట్టినట్టుంది. ఏంటి ఏంటి? సాంప్రదాయానికి చీర కడితే ఎలా ఉండిద్ది అలా ఉండిద్ది. సాంప్రదాయానికి చీర కట్టినట్టుంటదా? అయితే నువ్వే లేపు. ఇంకా ఎన్నిసార్లు చెప్పాను నీకు నాకు నిద్రలో డిస్టర్బ్ చేయొద్దని చెప్పి. 12 గంటలకు నేనే మేడపైకి వస్తాను సరేనా? నువ్వు వెళ్ళిపో. ఎందుకురా నవ్వుతున్నావు? నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు ఎందుకు నవ్వుతున్నాను. నిన్ను కాదురా అనేది, దాన్ని కడిగేస్తా నుండు. మీరేంటి ఇలా వచ్చారు? అంటే మీకు బర్త్డే కదా, మావాడు కేక్ తెచ్చి కట్ చేద్దాం సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. కేక్ గురించి తవ సంగతి. ఇంతకీ ఆ లెంగా ఊరే 12 గంటలు 1 గంటకి వస్తా అంటున్నాను. ఇంతకీ ఆ లెంగా ఊరు. నువ్వు నాకు సర్ప్రైజ్ ఇచ్చావు కదా, నేను కూడా నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి. టేబుల్ ఎక్కడ ఉంది?
నేను చిన్నప్పుడు టేబుల్ చదువుకోలేదని చెప్పేసి మా నాన్న ఇంట్లో ఉన్న టేబుల్స్ అన్ని తీయించేస్తాడు తెలుసా. అరే ఏదైనా ఆలోచన ఉంటే చెప్పరా. మీ మామ చూడు రౌండ్ టేబుల్ సమావేశానికి ఏర్పాటు చేసిన పెద్ద టేబుల్ నీకోసమే తయారు చేశాడు అక్కడ వాడు. అరే భలే ఐడియా ఇచ్చారు. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు? ఈ కేక్ ఎందుకు కిందికి పైకి వస్తుంది, నాకు రావట్లేదు. సమానంగా ఉండి కట్ చేయి. నాకు రావట్లేదు, నువ్వే కట్ అయితే నువ్వు తెల్లారినట్టే ఇంకా చేసినట్టే మనం. నిద్ర మామ అంటే వేసుకుని చూడపోతే ఏదో నీ చేయవే మార్గం. ఎవరు వెళ్ళు ఈ అర్ధరాత్రి మన ఇంట్లో ఏం చేస్తున్నారు? నాన్న నాకేం తెలియదు నాన్న. వీళ్ళ ఫ్రెండ్ ఎవరో బర్త్డే అంట, కేక్ తీసుకొచ్చారు కానీ కత్తి తీసుకోరాలి. ఆ కత్తి కోసమే వచ్చారు నాన్న. ఈ అపార్ట్మెంట్ లో ఇన్ని నా ఇంటికే కత్తి కోసం వచ్చావా? వచ్చింది నేను కాదు, ఇతను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అలా బుక్ చేసేయండిరా. అరే పెన్ను కోసం మాత్రం చేయలేవారా? పెన్ను తగలయా? నిజం చెప్పు, నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నా. నేను ఇలా గన్ను పెట్టి ఇంత ధైర్యంగా అడిగినా నువ్వు ధైర్యంగా సమాధానం చెప్పే చూడు, నువ్వేరా కరెక్ట్ మొగుడు దానికి. అంకుల్ ఏం మాట్లాడుతున్నారు అంకుల్? అంకుల్ నేను చెప్పేది ఏంటంటే నీకు కూడా గిఫ్ట్ ఇస్తాను, కేక్ తీసుకో. నా అల్లుడు దొరికిన శుభ సందర్భంలో ఈ కేక్ నువ్వు కట్ చేసి అపార్ట్మెంట్ మొత్తం ఈ సైజ్ పంచాలి. అల్లుడు పద, మన ఇద్దరం ఒక 30 కిలోమీటర్ మార్చ్ పాస్ చేసుకుందాం. నాకు సార్ ఎలా ఉంది సార్? కాన్సెప్ట్ ఓకే ప్రకాష్, బాగా ఎంటైన్ చేసావు. గుడ్, బాగుంది. రోజా గారు బాగా చేశారు అందరూ, చాలా బాగుంది. So viewers, ready for Fatapat Fun Round? ఏంటి ఫన్ రౌండ్ ఏంటి? ఇద్దరు మనుషులు ఉంటారు, ఒక రోజా గారి టీం నుండి, ఒక నాగ్ బాబు సార్ టీం నుండి. ఐ మీన్ నాగ్ బాబు సార్ టీం నుండి. ఇద్దరు మధ్యలో పెద్ద రోప్ నేను చుట్టేస్తా. అక్కడ 3 బెలూన్స్, ఇక్కడ 3 బెలూన్స్ ఉన్నాయి. ఎవడేళ్ళు పగల కొడితే అడిగేసినట్టు. డన్. కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్న చేంజ్ ఏంటంటే ఎంతసేపటికి నా బాబు రోజా కాదు, రోజా వర్సెస్ రేష్మి. ఇప్పుడు నీవు ఒక టీం సెలెక్ట్ చేసుకో, ఆవిడ ఒక టీం సెలెక్ట్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ డిసైడెడ్. ఛాన్స్ నీకే ఇస్తున్నా, ఫస్ట్ సెలక్షన్ ఛాన్స్. ఎందుకంటే పాపం కొత్తగా ఎంటర్ కాబట్టి నీకు ఛాన్స్ ఇస్తున్నాను. పాపం రోజాకి నెక్స్ట్ ఛాన్స్ ఇస్తున్నా సెలెక్ట్ చేసుకుంటే. ఓకే, పటాస్ ప్రకాష్ గారు వచ్చేయండి. సుధీర్, చంద్ర గారు, రామ్ ప్రసాద్, జీవన్, శ్రీధర్, కార్తిక్, భిక్షపతి, వెంకీ టీం ప్రసాద్, గెట్ అప్ సీను, రోజా గారు ఫస్ట్ మీరు చూస్ చేయండి. రోజా గారు, భిక్షపతి. ఇప్పుడు నేను స్ట్రాటజీ ప్లాన్ చేయాలి. అంత అవసరం లేదు. కార్తిక్, రెడీ 1 2 3 గో. అయిపోయింది, ఓవర్. బిచ్చపతి నా బిచ్చపతి ఎంత పని చేస్తే కదా కొడుకో నా బిచ్చపతి నీ నోట్ల మన్నవాడా. రోజా 1 అండ్ రష్మి 0. రోజా చేత అతి దారుణంగా ఓడిపోయినటువంటి రష్మి. ఏం లేదు రష్మి, ఇదంతా అంతే, ఇది ఓన్లీ సూపర్ఫిషియల్ పైనే అంతే. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకో.
పఠాస్ ప్రకాష్. సేను రెడీ 1 2 3 రోజారి చాలా దారుణంగా ఓడించినట్టు రేష్మి యొక్క ఆనందం. నా ఆనందం, నా గెలుపు ఆనందం. ఓకే, రామ్ ప్రసాద్. చంద్ర గారు. రామ్ ప్రసాద్ రెడీయా? రామ్ ప్రసాద్ ఏంటి రామ్ ప్రసాద్? రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్. రెడీ 1 2 3 బలహీనాన్ని జయించిన రామ్ ప్రసాద్. ఈ అవమానం తట్టుకోలేక హాస్పిటల్ పాలన రష్మి. రోజా చేతులు అతి దారుణంగా ఓడిపోయిన రేష్మి. రగిలిపోతున్న రష్మి. రోజా 2 రేష్మి 1. నా అకౌంట్ అయినా ఓపెన్ అయింది సార్, మీ అకౌంట్ కూడా ఎప్పుడు ఓపెన్ కాదు. ఓకే, నువ్వు చేయి, ఒకటి సెలెక్ట్ చేసుకో. ప్రసాద్ వస్తున్నారు. శ్రీధర్. రెడీ 1 2 3 ప్రస్తుతానికి వీళ్ళిద్దరు డ్రా అయింది. కొంచెం ర్యాక్స్ అవ్వండి, ఇంకోటి పెడదాం. ఇప్పుడు లాస్ట్ మిగిలింది సుధీర్ అండ్ జీవా. రెడీ రెడీ 1 2 3 గో. అంతలో కళ్ళు పూరిస్తా ఉంటే బొసొక్కేసయ్యరా. ఒంటిలో వేడి పన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో. కళ్ళు కోసం వచ్చినోడు కళ్ళ ముందు అందముంటే తప్పదు. సంబరాలు చేసుకోడు సోగాడు చిన్ని నాయనా. ఒకసారి వాళ్ళు చూద్దాం. అయితే ఒకసారి రోజా కోరిక మీద రేష్మి కంటి తురుపుగా మరి ఒకటితోటి కాకుండా ఒకసారి ఇద్దరు ఫైనల్ గా శ్రీధర్ అండ్ ప్రసాద్. రెడీ 1 2 3 గో. చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ వెంకీ మంకీస్. రోజా గారు. పడాస్ ప్రకాష్
గారు. సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ రోజా గారు. చమ్మక్ చంద్ర అండ్ టీమ్ రోజా గారు. సునామీ సుధాకర్ అండ్ బుల్లెట్ భాస్కర్ రోజా గారు. Judges, Ivaldi performer of the day goes to Tsunami Sudhakar, Bullet Bhaskar. Well, congratulations to Tsunami Sudhakar and Bullet Bhaskar. Meer gelicharu 25,000 rupees. 10,000 rupees from MVR Mall, Vizag and Vijayawada, and 15,000 rupees from Extra Sabannas. And Bullet Bhaskar ready to pose. Gabbar Singh, Sardar Gabbar Singh, he's back to do something. Extra fun kavalante extra zabardast chudali. So make sure you tune in next week, same time, same channel. Take care, bye bye. We all love you. Extra.